మీ సీజన్లో మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరు? సీజన్లో ముగ్గురు ఫేవరెటే. బట్ ఫేవరెట్ అని చెప్పాలంటే అందరికన్నా కొంచెం తమన్ సార్ కొంచెం ఎక్కువ ఇష్టం అంతే. తమన్ సార్. లైక్ తమన్ సార్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ కానీ ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ కానీ? తమన్ సార్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్లో నేను పాడిన దానికి కార్తిక్ సార్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ తమన్ సార్ ఏమో లైక్ ఇట్లా ఈ నేను పాడిన చిన్న బిట్ కార్తిక్ సార్ని ఇట్లా రిక్వెస్ట్ చేశారు, నేను ఈ పాట పాడిన చిన్న బిట్ ఇళయరాజా సార్కి పంపించమని. సో దట్ వాజ్ లైక్ అంటే చాలా సరియల్గా అనిపించింది అట్లా ఆయన అన్నం. ఇళయరాజా సార్కి కార్తిక్ సార్ పాడిన బిట్ నేను పాడిన ఆ బిట్ ఒక కొంచెం వీడియో తీసి అది ఇళయరాజా సార్కి పెట్టమన్నారు. హై మూమెంట్ ఇంకా లైక్ అది ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్. అది గుర్తుండిపోతుంది ఇంకా లైఫ్ లాంగ్ అంతే. లైక్ ఏం కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు? లైక్ ఫన్నీ మూమెంట్ ఏదన్నా తమన్? ఫన్నీ మూమెంట్ అంటే అసలు ఫన్నీ అంటే అక్కడ సెట్లో ఉంటేనే ఫన్. ఇంకా తమన్ సార్ కానీ కార్తిక్ సార్ కానీ వాళ్ళిద్దరు డూవో అసలు అన్బీటబుల్ నిజంగా. అంటే చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్గా చాలా ఫన్గా ఉంటుంది. వాళ్ళ ఏమంటారు వాళ్ళ మాటలు కానీ ఆన్ స్పాట్ జరుగుతుంది అంతా, అక్కడేం ముందు లిటరలీ మొత్తం అంతా కామెడీగానే ఉంటుంది. ఏ ఎపిసోడ్ మాకు పాట పాడే టెన్షన్ కన్నా వాళ్ళ అలా నవ్వించడం ఒక స్ట్రెస్ ఫ్రీ జోన్ లాగా ఉంటుంది అక్కడ. తమన్ సార్ది ఏదైనా ఒక సాంగ్ మీకు ఫేవరెట్ అయింది ఏదైనా పాడగలుగుతారా ఆడియన్స్ కోసం? షూర్ తప్పకుండా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నుల్లు ముత్తుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు, నా ఊపిరి గాలికి ఉయ్యలలుగుతుంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచవంటే నిష్ఠురపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగున. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్.